ఆక్సిడెంట్ అన్నమాట. మనం భోజనం తింటాం కదా, రైస్ తింటాం కదా, రైస్ పైన ఒక లేయర్ ఉంటుంది, ఒక ఫైబర్ లేయర్ ఉంటుంది. యూజువల్లీ రైస్ని పాలిష్ చేసినప్పుడు ఆ లేయర్ని మనం తీసేస్తాము, కానీ ఆ లేయర్లో ఒరైజనాల్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది 1957లోనే జపాన్లో మొదటిగా కనిపెట్టారు. ఈ ఒక యాంటీ ఆక్సిడెంట్, ఈ రైస్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ఏముంది, ఇది చాలా డిసీజెస్కి ఒక మెడిసిన్గా పనిచేస్తుంది, ఒక న్యాచురల్గా మెడిసిన్గా పనిచేస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ అయిన యాంటీ ఆక్సిడెంట్ అని మొదటిగా జపాన్లో కనిపెట్టారు. తర్వాత ఇది మొత్తం ఇప్పుడు యుఎస్ఏలో తీసుకుంటే కూడా యుఎస్ఏలో కొలెస్ట్రాల్ తగ్గించడానికి, మరి యాంగ్జైటీకి దీన్ని రిజిస్టర్డ్ మెడిసిన్గా వాడతారు. అలాగే కెనడాలో దీని యూజేజ్ ఉంది, రష్యాలో దీని యూజేజ్ ఉంది, ఆస్ట్రేలియాలో దీన్ని రిజిస్టర్ చేసి వాడుతున్నారు. సో అలాగే ఇండియాలో కూడా మీకు 2016లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇచ్చింది దట్ గామా ఒరైజనాల్ కెన్ బి సోల్డ్ ఇన్ ఇండియా యాజ్ వెల్ అండి. సో ఇట్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. సో ఇది డిసీజెస్ పైన ఎలా పనిచేస్తుంది అని మీరు అడిగితే, మొదటిగా మనం ఏదైనా డిసీజెస్ వస్తాయి, ఇప్పుడు వచ్చే డిసీజెస్ అంతా మీకు తెలుసు, ఇట్ ఈస్ ఆల్ లైఫ్ స్టైల్ డిసీజెస్. అంటే మన జీవన పద్ధతి సరిగా ఉండకుండా మనకు వచ్చే డిసీజెసే ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డయాబెటీస్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, లేకపోతే పీసీఓడి కావచ్చు లేడీస్లో, క్యాన్సర్ కావచ్చు. సో ఇలాంటి చాలా హెల్త్ కండిషన్స్ ఏమున్నాయి, ఇదంతా మనమే మాకు వచ్చేది లైఫ్ స్టైల్ నుంచి. మనం రాంగ్గా ఆహార పద్ధతి రాంగ్గా ఉంటుంది, మనం ఎక్సర్సైజ్ సరిగా చేయము, స్ట్రెస్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది, మనం నిద్ర చేసే ప్యాటర్న్ ఏదో డిస్టర్బ్గా ఉంటుంది. సో దీనివల్ల ఏదో ఒకటి వల్ల మనకి ఈ డిసీజెస్ వచ్చేయడానికి కారణం అవుతుంది. సో దానికే ఏదైనా డిసీజ్ వస్తే మనం డైరెక్ట్గా మెడిసిన్ గురించి ఆలోచిస్తాము. సో అంటే సిమ్టమ్ కనపడుతుంది, సిమ్టమ్ గురించి ఆలోచిస్తాము, కానీ ఆ డిసీజ్ రావడానికి వాట్ ఈస్ ద రూట్ కాజ్, ఏదో ఒక కారణం ఉంటుంది కదా, ఆ రూట్ కాజ్ గురించి మనం ఆలోచించాం. రూట్ కాజ్ అని తీసుకుంటే మన బాడీ అయ్యిండేది సెల్స్ నుంచి, మన హెయిర్ నుంచి టో వరకు మన బాడీ కంప్లీట్ గా అయ్యిండేది సెల్స్ నుంచి. ఇప్పుడు మనం తీసుకుంటున్న ఆక్సిజన్ కావచ్చు, మనం తింటున్న ఫుడ్ కావచ్చు, మనమున్న ఎన్విరాన్మెంట్ కావచ్చు, దీంట్లో చాలా రకాల టాక్సిక్ మెటీరియల్స్ ఏముంది అది మా బాడీ లోపలికి వెళ్తుంది. దీన్ని మనం ఆక్సైడ్స్ అని అంటాము. సో ఇది ఫ్రీ రాడికల్ గా మారుతుంది. ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తుంది, మన బాడీలో ఉన్న హెల్దీ సెల్స్ ని పాడు చేస్తుంది. ఇప్పుడు హెల్దీ సెల్స్ పాడైతే ఏమవుతుంది, మనకి అన్ని డిసీజెస్ కి దిస్ ఇస్ ద రూట్ కాజ్ అవుతుంది, మూల కారణం అవుతుంది. సో ఏదైనా రోగం వచ్చినప్పుడు మీరు మూల కారణం పైన పని చేయకుండా సిమ్టమ్ పైన మాత్రమే ఫోకస్ చేస్తే ఏమవుతుంది, డిసీజ్ మీ బాడీలో అలాగే ఉంటుంది, మీరు మెడిసిన్ తీసుకుంటూనే ఉంటారు ఫర్ లైఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా డయాబెటీస్ వచ్చింది అనుకోండి, ఏమంటారు, ఒకసారి డయాబెటీస్ వస్తే ఇట్ విల్ బి దేర్ విత్ యూ ఫర్ ద లైఫ్ టైం అని అంటాము. వై డయాబెటీస్ ఎందుకు లైఫ్ టైం మనతో పాటు ఉండాలి, ఎందుకంటే డయాబెటీస్లో మనం మెడిసిన్ ఏది తీసుకుంటున్నామో అది మనం సిమ్టమ్ పైన తీసుకుంటున్నాము, రూట్ కాజ్ పైన కాదు. సో గామా ఒరైజనాల్ ఏం చేస్తుంది, గామా ఒరైజనాల్ ఒక యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి ఇది మా బాడీలో ఈ ఫ్రీ రాడికల్ అనేది ఏది సెల్ డ్యామేజ్ని చేస్తూ ఉన్నాయి, ఈ ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేస్తుంది. సో న్యూట్రలైజ్ చేయడం వల్ల డిసీజ్కి రూట్ కాజ్ ఏముంది ఆ రూట్ కాజ్ పైన పని అవుతుంది. సో న్యాచురల్గా బాడీలో హీల్ అవ్వడం వల్ల మీ డిసీజెస్ ఏదైనా కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు. సో ఇదంతా మీకు కంట్రోల్కి రావడానికి కారణం ఈ యాంటీ ఆక్సిడెంట్. దిస్ ఈస్ ది రూట్ కాజ్ పైన పనిచేస్తుంది. సో అలాగే గామా ఒరైజనాల్ కూడా.